మొత్తానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2014 జూన్ 2 29 ఫస్ట్ డేట్గా అయిపోయింది. ఇందులో మొత్తం 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్. ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2016 అక్టోబర్ 11 కనిపిస్తుంది. అక్టోబర్ 11 రోజు జరిగింది. బంగారు తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన కోసం పరిపాలన ప్రజలను మరింత చేరువ చేసుకునేందుకు డివైడ్ చేశారు. అయితే 31 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. నెక్స్ట్ 2019 ఫిబ్రవరి 17 గుర్తుపెట్టుకోండి. నారాయణపేట, ఇది మహబూబ్నగర్ నుంచి ములుగు, ఈ 2 డిస్ట్రిక్ట్స్ యాడ్ చేశారు. మొత్తం టోటల్ 33 ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. అప్పుడు అడిగేస్తాడు ఒక దాంట్లో నుంచి వస్తాయనేసి ఎన్ని ఫామ్ అయ్యాయనేసి. అత్యధికంగా అది ఆదిలాబాద్ నుంచి 4 డిస్ట్రిక్ట్స్, ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ నుంచి నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ నుంచి కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మెదక్ నుంచి 3, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి నుంచి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ విభజించబడలేదు. ఇది నోట్ చేసుకుని నల్గొండ నుంచి నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, మహబూబ్నగర్ నుంచి మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నగర్కర్నూలు, నారాయణపేట. ఇది కూడా అత్యధికం 5 ఉన్నాయి. నెక్స్ట్ వరంగల్లో 6 ఉన్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, దీన్ని హన్మకొండ అని చేంజ్ చేశారు. వచ్చి జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాద్, ములుగు, ఖమ్మంలో 2, ఖమ్మం, భద్రాద్రి కూడా మేము అడిగితే అడగచ్చు. అత్యధిక జిల్లాలుగా విభజించబడిన జిల్లా ఇది అంటే వరంగల్, మహబూబ్నగర్. ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు రంగారెడ్డి 8 డిస్ట్రిక్ట్స్, సిద్దిపేట మండలాలు ఎక్కువగా ఉన్నది మాత్రం నిజామాబాద్లో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 33 మండలాలు ఇందులో ఉన్నాయి, నిజామాబాద్లో ఉన్నాయి. తక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల. ఓకే, ఇది మనకు బేసిక్స్. ఈ మ్యాప్ చూసుకుంటే మనకు తెలుస్తుంది ఏది అనేసి. తూర్పున 2, దక్షిణాన 5, పడమరాన నారాయణపేట, వికారాబాద్, శివనైదు 7 డిస్ట్రిక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఉనికి. మన తెలంగాణ ఉనికి చూసుకుంటే తెలంగాణ దక్కన్ పీఠ ఉనికి దక్షిణ భారత ద్వీపకల్పంలో హైదరాబాద్ రాజధానిగా కలిగి ఉన్న ఒక భూ పరివేష్ట ల్యాండ్ లాక్డ్ అంటారు కదా, ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఓకేనా. తెలంగాణ రాష్ట్రం ఇది గుర్తుపెట్టుకోండి. 15, 19, 77, 81 ఇదే ట్రయాంగిల్ షేప్లో విస్తరించి ఉంది. ఇంకో పాయింట్ నెక్స్ట్ విస్తీర్ణం వచ్చేసి మనది ఇది 1.12 lakhs అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకోండి చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ భారతదేశం తెలంగాణ 11th పొజిషన్ అండి ఏరియా వైజ్, వైశాల్య పరంగా. ఇదంతా మన ఓవరాల్ ఇండియాలో 3.41% ఉంది. తెలంగాణ విస్తరణ అతిపెద్ద జిల్లాలు ఏరియా వైజ్గా నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు 3. నల్గొండ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు భద్రాద్రి ఉండేది, తర్వాత ఇప్పుడు నల్గొండ అయింది, డివైడ్ చేశారు కదా అప్పుడు. తెలంగాణలో అత్యధిక జిల్లాలో హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ. నెక్స్ట్ పట్టణాలు వచ్చేసి హైదరాబాద్. 2011 సెన్సస్ చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం జనాభా వచ్చేసి 3 crore 50 lakhs, 3.5 crore అంత ఉంటుందండి. 5.2 యాక్చువల్గా ఇక్కడ. అందులో పురుషులు అండ్ స్త్రీలు డివైజ్. మనది ఇది లింగ నిష్పత్తి వచ్చేసి 988. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ జనాభా శాతం వచ్చేసి మొత్తం మన ఇండియాలో 2.89% ఉంది. తెలంగాణ ఇదేమో జనాభాలో 12th ప్లేస్లో ఉంది. ఏరియాలో 11th ప్లేస్లో ఉంది. జనాభాలో 12th ప్లేస్లో ఉంది. దశాబ్ది వృద్ధి రేటు జరుగుతారండి 13.55. ఆవిడ ఎగ్జామ్స్లో అడిగారు చాలా సార్లు. 2001 to 2011 గ్రోత్ 13.55. నెక్స్ట్ గ్రామీణ జనాభా వచ్చేసి 21%. పురుషులు రూరల్ అండి, రూరల్ పాపులేషన్ ఇది అడుగుతారు. ఇది అడిగారు. రూరల్లో 999, ఓవరాల్గా అయితే 988. రూరల్లో వచ్చేసి 999. ఇది పట్టణాలు అర్బన్లో వచ్చేసి 970. నగర జనాభా, నగరంలో ఎక్కువ మంది ఉన్నారంట 38.88% అండి నగర జనాభా. ఎస్సీ జనాభా వచ్చేసి ఎస్సీలో కూడా లింగ నిష్పత్తి ఉంటుంది 1008 ఎస్సీలో. ఓకే, మనకి ఇంపార్టెంట్ ఎంతమంది ఎంత పర్సెంట్ 15.5% ఉన్నారు ఎస్సీలో. ఎస్టీలో వచ్చేసి 9.1% ఉన్నారు. ఓకే, ఎస్టీలో లింగ నిష్పత్తి వచ్చేసి 977 అండి. ఓకే, పిల్లల జనాభా ఇది కూడా అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. 0 to 6 years అంటే 3 lakhs వరకు ఉన్నారు. 38 lakhs సారీ. నెక్స్ట్ జనాభా పరంగా పెద్ద జిల్లాలు అంటే పాపులేషన్ వైజ్లో హైదరాబాద్లో మెడ్చల్, మల్కాజ్గిరి. నెక్స్ట్ చిన్న జిల్లాలు ములుగు, జయశంకర్, భూపాలపల్లి. శ్రీలింగ పురుషులు అత్యధికంగా నిర్మల్. ఇది ఇంపార్టెంట్ అండి. మన ఎగ్జామ్ గ్రూప్లో అడిగారు. 1046. నిజామాబాద్ వచ్చేసి 1044. నిర్మల్లో ఎక్కువ, నిర్మల్ టాపం. అల్పంగా అంటే రంగారెడ్డిలో 950, తక్కువ 950. హైదరాబాద్ వచ్చేసి 954. 0 to 6 years వయసులో వాళ్ళ నిష్పత్తి. చిన్నపిల్లలు 932 గుర్తుపెట్టుకోండి. జనసాంద్రత వచ్చేసి అంటే ఇన్ని చదరపు కిలోమీటర్లు ఎంతమంది ఉంటున్నారు అనేస్తే సగటేమో 312. మన ఇండియాది 382 ఉంటుంది, ఇది 312 ఉంది. ఎక్కువగా జనసాంద్రత హైదరాబాద్, తక్కువగా వచ్చేసి ములుగు. అక్షరాస్యత 20 crores అండి అక్షరాస్యులు. రేట్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి 66.5%. పురుషులు 75, ఇది అడిగారండి ఎగ్జామ్లో 75.04. ఇది వచ్చేసి 57.99. ఎగ్జాక్ట్ అక్యురేట్ అడిగారు, మీరు ట్రై చేయండి. అక్షరాస్య అధికంగా జిల్లా వచ్చేసి హైదరాబాద్, తక్కువ వచ్చేసి జోగులాంబ గద్వాల. కార్మికులు కూడా ఎంతమంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి, ప్రాంత కార్మికులకి. నెక్స్ట్ ప్రజాప్రతినిధులు తెలుసు అనుకుంటా 7 ఉన్నాయి రాజ్యసభ స్థానాలు. లోక్సభ వచ్చి 17. శాసన స్థానాల సంఖ్య ఇది 119 MLS. ఎంపీస్ ఇది రాజ్యసభలో ఎంపీస్. నెక్స్ట్ అధిక శాసన స్థానాలు గల జిల్లా హైదరాబాద్ అండి 15. నెక్స్ట్ రాష్ట్ర శాసన మండలి స్థానాల సంఖ్య 40. శాసన మండలి అన్నిటి ఉండదండి, తెలంగాణకు ఉంటాయి. గృహాలు 80 lakhs అంటే 83.04 lakhs హౌసెస్ ఉన్నాయి. అయితే ఇందులో 62.25% ఏమో గ్రామీణ వాళ్ళు ఉంటే, నగరాల్లో ఏమో 37.75 ఉందండి. ఇది ఇంపార్టెంట్. ఎన్ని జిల్లాలు 2023 వరకు ఎంత ఇంక్రీజ్ అయింది, ఇది ఇంపార్టెంట్. చాలాసార్లు అడుగుతున్నాడు. జిల్లాలు వచ్చేసి ప్రెజెంట్ ఇంపార్టెంట్. జిల్లాలు 33, రెవెన్యూ డివిజన్స్ 74, మన మొత్తం మండలాలు 612, జిల్లా ప్రజా ప్రతిశతులు 32, మండల ప్రజా పరిషత్లు 540, గ్రామ పంచాయతీలు 12,769. ఇది ఇంపార్టెంట్ అండి, అడిగాడు ఆల్రెడీ. 13 కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వచ్చేసి 129, కంటోన్మెంట్ బోర్డ్ 1.
ఓకేనా. హైదరాబాద్కు జిల్లా ప్రజా పరిషత్ లేదు, హైదరాబాద్ గ్రామ పంచాయతీ లేవు, 2 ఉండవంట. అత్యధిక రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి రంగారెడ్డి 5 ఉన్నాయి. సరిహద్దులు ఇక్కడ మనకు ఉత్తరం వాయం ఇటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, ఇటు పడమర వచ్చేసి కర్ణాటక, ఇటు దక్షిణ ఆగ్నేయంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఖమ్మం ఇది ఇక్కడ ఉందండి. ఇది ఆల్రెడీ GHM 18 అడిగారంట. నెక్స్ట్ ఖమ్మం జిల్లాలోని ఇవి ముంపు మండలాల పడన కదా 5 మండలాలు పూర్తిగా 2 మండలం పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ రాష్ట్రానికి ఒడిశాతో సరిహద్దు చెందుతుంది. అదర్వైజ్ మన ఒడిశాతో కూడా ఉండేది. ఇప్పుడు ముంపు మండలాలు ఉన్నాయి కదా, అవి వాటితో కలిపేసారు, అందుకే లేదు. ఆంధ్రప్రదేశ్లో కలపబడిన పోలవరం ముంపు ప్రాంతాలు ఏవి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ పునర్విభజన తర్వాత జిల్లాల పునర్విభజన తర్వాత అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ 7. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతారు. 7 సరిహద్దు కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ 7 డిస్ట్రిక్ట్స్ ఏమో ఆంధ్రప్రదేశ్తో మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి షేర్ చేస్తున్నాయి అనమాట. ఖమ్మం, నాగర్ కర్నూలు, సూర్యాపేట, గద్వాల, దుగులాంబ, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి. మహారాష్ట్ర జయశంకర్, భూపాలపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ 7, 3 అండి. కర్ణాటక 5, ఛత్తీస్గఢ్ 3. ఇందులో కామన్ కూడా ఉంటాయి. అత్యధిక జిల్లాలు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర 7. ఓకే, తక్కువ వచ్చేసి ఛత్తీస్గఢ్తో 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే షేర్ చేస్తున్నాయి. 2 రాష్ట్రాలకు సరిహద్దు పంచుకునేవి 2 స్టేట్స్. ఇక్కడ అందరూ తెలుస్తుంది 2 స్టేట్స్. ఇక్కడ వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఛత్తీస్గఢ్తో, మళ్ళీ ఇటు వచ్చేసి మన కామారెడ్డి వచ్చేసి ఇటు కామారెడ్డి వచ్చేసి మన మహారాష్ట్రతో కర్ణాటకతో షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జోగులాంబ, గద్వాల కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో, జయశంకర్, భూపాలపల్లి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో. నెక్స్ట్ పరివేష్టిత జిల్లాలు అంటే ల్యాండ్ లాక్డ్ మొత్తం 15 ఉన్నాయండి మన దగ్గర. జిల్లాల పునర్విభజన తర్వాత పూర్వం రాష్ట్రానికి హైదరాబాద్ ఉండేది, ఇప్పుడేమో 15 అయ్యాయి. అడవులు వచ్చేసి దీంట్లో 13th ప్లేస్. ఓకే, అడవుల్లో 13th ప్లేస్, జనాభాలో 12th ప్లేస్, ఏరియాలో 11th ప్లేస్ అండి. గుర్తుపెట్టుకోండి బాగా. ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం తెలంగాణ అటవీ విస్తీర్ణం 18.93% ఉంది. నెక్స్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణంగా జిల్లాలు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అటవీ పెరుగుదల నమోదైనవి ఇవి. అయితే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో అడవులు ఎన్ని ఉన్నాయో ఇచ్చారండి. ఇక్కడ అత్యధిక అటవీ విస్తీర్ణంగా ఇది గుర్తుపెట్టుకోండి, భద్రాద్రి కొత్తగూడెం, అత్యల్పంగా అంటే హైదరాబాద్. నెక్స్ట్ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం 24.06% ఉందండి. నెక్స్ట్ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణ జిల్లా విస్తీర్ణ శాతం ఇది ములుగు శాతం % కరీంనగర్. ఓకే, ఏదైతే అందరూ తెలిసింది ఇప్పుడు అడుగుతారు లేదు కానీ స్టిల్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, రాష్ట్ర మాతృగీతం వచ్చేసి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జనని జయ కీర్తనం, రాష్ట్ర పుష్పం వచ్చేసి తంగేడు, రాష్ట్ర ఫలం వచ్చేసి సీతాఫలం. ఈ శాస్త్రనామాల ముందు అడిగేవాడు, ఇప్పుడు అడగడు తెలియదు. రాష్ట్ర వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు, రాష్ట్ర పక్షి వచ్చేసి పాలపిట్ట, జంతువు వచ్చేసి మత్స్యజింక, ఇది కబడ్డీ, చలనచిత్ర జీవి కొరమించే ఉంటుంది కదా అది. రాష్ట్ర పశువు వచ్చేసి ప్రజాతి పశువు తెలియండి. అధికారి ఛానల్ యాదగిరి, మాసపత్రిక తెలంగాణ, ఇతర ఎడిటర్ వచ్చేసి అష్టకాల రామ్మోహన్. రాష్ట్ర నది గోదావరి, రాష్ట్ర భాష తెలుగు, 2వ అధికార భాష ఉర్దూ 2 ఉన్నాయి మనకు తెలుగు అండ్ ఉర్దూ 2 ఉంటాయి అఫీషియల్ లాంగ్వేజెస్. తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఇంజనీర్స్ డే ఏమో జూలై 11th. ఇది మన సివిల్ ఇంజనీర్ నవాజ్ జయంతి గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డే వచ్చేసి మన విద్యాసాగర్ రావు సార్ ఉన్నారు కదా, ఆయన జయంతి సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటారు. రాష్ట్ర చిహ్నాలు వచ్చేసి కాకతీయ కళాతోరణం, చార్మినార్. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని రూపొందించింది ఎవరు అంటే ఎలక్షన్ నల్గొండ ఆయన. రాష్ట్ర పండుగ బతుకమ్మ, బోనాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ చేర్యాల రవిశంకర్ చేసుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.